మీరు లేరన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజల ఆశ. మీరు లేరన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజల ఆశ. పవిత్ర ఈ భారతంలో మీ పరిమళముండాలి, పవిత్ర ఈ భారతంలో మీ పరిమళముండాలి. అప్పుడే ఈ భరతమాతకు మనశ్శాంతి కలగాలి. నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా. ఓ ఇక మరి ఏంది కావచ్చు మా నర్సయ్య తాత ఇయ్యాల ఎవరెవరినో తలుచుకుంటుండు, గుండె నిండా మనసు నిండా కొలుసుకుంటుండు అని ఇక మీరు జర్రంతా ఆశ్చర్యపోతురా ఎట్లా. ఇక మరి జాతీయ భద్రతా దినోత్సవం బిడ్డలారా, ఇక పాపము దేశం సరిహద్దుల్లో ఉండి దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలనే పరంగా పెట్టి ఇవాళ యావత్ దేశ ప్రజలను కాపాడుతున్నారు కాబట్టి అగో గాళ్ళ దినం కాబట్టి ఇక మరి అందుకనే మీ నర్సయ్య తాత గీ రాగం ఎత్తుకుండు. ఇక మరి అందరికీ శనార్థి పబ్బతి. ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఏమున్నది మరి ఇవాళ భాగవతము ఏ పేపర్లల్లో ఏ సకదనం రాసుకొచ్చిర్రో ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాము. చలో ముందుగా అలా మహాపత్రికలో కేసీఆర్తో కిషన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక చూద్దాం ఏం జరుగుతుంది కథ ఎట్ట సంగతి. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండయ్యా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పెబ్బ కేసీఆర్ ఒక్కసారి మనం దీన్ని ఇక రావయ్య. కేసీఆర్ అరే ఇది కాదు, మర్చిపోతున్నా అసలైంది కథ ఇది కాదు. కేసీఆర్ కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారట. అరే బాగానే ఉందిగా దోస్తానం, లోపల దోస్తానం, శీకర్ దోస్తానం అంటే గిదే రాయింది. నాలుగు ఇక చూసుకో ఎట్లా ఉందో కథ. పెద్ద మనిషి వచ్చిందా, ఎందుకంటే ఇగో ఇట్లా పెట్టి చూసుకుంటాడు కదా పెద్ద మంది. ఇట్లా ఊరికే ఇడికే పోయి బుక్కు కాడికే పోయి చెయ్యి ఇదే పని. ఇక ఎందుకంటే మరి ఇక తమాషగా ఉంది బొమ్మ. కేసీఆర్ ఈయన కేసీరావు. ఇక ఇటు మళ్తే ఇక ఈ కోళ్ళాగా ఇది కూడా రామసక్కని కోళ్ళాగా. దీనికి ఏం తీగ రాగాల మాటలు నేర్చుకుంది. ఇది కూడా చిన్న సన్న కోళ్ళాగా ఇది కూడా. ఇక అద్దాలు పెడుతుంది కదా కోళ్ళాగా, అద్దాలు పెడుతుంది. చలో ఇక మోతాదు ఉంటుంది గడ్డం, బుడ్డ పెంచుకుంటుంది గడ్డం, పెద్ద ఉంచుకోదు గడ్డం. చలో ఇక ఈయన ఇగో కిషన్ రెడ్డి. ఇక ఇప్పుడు వీళ్ళు ఇద్దరు విడదీయలేని అనుబంధము, విడదీయలేని దోస్తాలము ఎక్కడ లోపటంగా. అందుకే నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో దూరంగా ఉండు, లోపటంగా నాకు సాబ్దారి తొవ్వ చూపియ్యి. మీ బీఆర్ఎస్ కార్యకర్తలని పార్లమెంటు ఎలక్షన్లలో నువ్వు లోపలి వ్యవహారం చేసి ఏ రకంగా ఓట్లు వేయించినవో ఇప్పుడు కూడా గదే తరిగిన మీ బీఆర్ఎస్ వాళ్ళు మా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయించాలి. మనం కుమ్మక్కు అవుదాము, బయటంగా తిట్టుకుందాము, లోపటంగా మనము కుమ్మక్కు అయిదాము. మీరు ఇది చేస్తేనే, మీరు లోపటంగా మాకు సాబ్దారి వ్యవహారం చేస్తేనే మీది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కేసు కానీ
ఇంకా ఏదైనా మేము మా మోడీ సార్తో మాట్లాడి నీకు దానికి కేసు కాకుండా చూస్తాము అని ఈ రకంగా కోల్యాగలు ఇటు ఈ కోల్యాగా అటు ఆ కోల్యాగా తమాషగా లోపడంగా బదులుకున్నాయి అనేది ఇప్పుడు ఈ ఆంబాయం పిసిసి పెబ్బ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి పెబ్బ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ్రులా అంటే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇక వీళ్ళ ఉద్దారకం ఎంత మంచిగా ఉందయ్యా అంటే ఇక ఆయన కూడా తీసుకోవాలి పెద్ద మనిషిని. ఎవరిని ఇప్పుడు ఆయన కూడా ఎక్కడో తిరిగిండటగా ఓ నీ దండం పెట్టి ఇక ఆయన ఖాతా చిన్న సన్నగా లేదు వ్యవహారం ఆయనది. ఎవరో ఈయన చెప్పురే మోడీ ఇక ఈయనే కడుపు సలగుండా ఈయనే స్విస్ బ్యాంకులలో నల్లధనం మురట్ల మురుగుతుంది, పక్కేసుకొని పండుకుంది, బలిపత్ర పడుతుంది. ఆ పశలు దాన్ని తీసే యాళ్ళలేదు. ఆ పశలాన్ని గుంజుకొచ్చి ఒక్కొక్కరి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వెయ్యాలి వేసి తీరుతా అన్నాడు. మళ్ళా నల్లధన పోలనే తీసుకుపోయిండు, బయట దేశంలో సంసారం చేయించాడు. లక్షల కోటి ఎగ్గొచ్చిపోయారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ. ఇక ఇప్పుడు ఈయన కథ ఎందుకు తీసుకుంటున్నామయ్యా అంటే ఈయన వన్యప్రాణి దినోత్సవం అని ముంగటేసుకొని ఫోటోలు కొడుతుండు కోయాగా. ఫోటోలు నీ దండం పెట్టి ఫోటోలు పట్టుకొని గుజరాత్ రాష్ట్రంలో ఇక పార్కులు, అడవులు షెడ్డయి పడ్డాయి తిరుక్కుంటా టక్క ఇదే పని. రైతులకు వ్యతిరేక చట్టాలు తెచ్చి వాళ్ళని పట్టి పీడిస్తుంటే ఢిల్లీ సరిహద్దుల్లా వాళ్ళు బుక్కెడు నీళ్ళు తాగుకుంటా కంటి మీద కునుకు లేకుండా అన్నవో రామచంద్ర అని అఘోరించిండు పెద్ద మనిషి. ఇక గిసవంటి ఎప్పుడు జనాలు ఏ రకంగా కొంచెం అంతా అటు ఇటు తడబాటయి బీజేపీని మర్చిపోతుర్రో అనేది ముచ్చట జర్రంతా గుసగుస చెవుల పడగానే ఇక టూర్లు, ధ్యానాలు, అటు మళ్తే కేదార్నాథ్ గుహల ధ్యానం, ఇటు మళ్తే కన్యాకుమారి గుహల దానం, అటు కాశ్మీరు ఓగని దండం మీద దేశం నలుమూలలా రింగ రంగరంగ ఎంత రామసక్కని ముంగటేసుకుంటాడు అనుకుంటున్నాం కార్యం మోడీ. ఇక మరి ఈయనే తల్లి కాళ్ళు కడిగినా పోటువలే, ఇంకెవరికైనా పిప్పల పెట్టి ఇచ్చినా పోటువలే. ఇక ఏది దగ్గినా పిత్తినా అరొక్కదానికి పోటువలే ఈడివలే. ఇక ఇదే కథ ఈయన భాగవతం. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ప్రశాంతమైన ఏకాగ్రతగా చిత్తంతో ధ్యానం చేస్తున్నావు, చెయ్యాలి మంచిది. మరి ధ్యానం చేస్తే కూడా నీకు పోటువల వీడియోలు కావాలా? అరే నువ్వు ఏకాగ్రతగా మనసుని నిర్మలంగా చేసుకొని తమాషగా ధ్యానంలో నిమగ్నం అయిపోతావు. అది కూడా వీడియోలు చేయాలన్నా పాయ వచ్చే ఓ నీ దండం పెట్టి ఇక నీ చుట్టూ కెమెరాలు, వీడియోలు, యూట్యూబ్ ఛానళ్ళు షెడ్డయి పడ్డయి అరెక్కటి. ఇదే వీళ్ళ కథ. రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇది చేస్తే ఓ అమ్మ ఢిల్లీ సరిహద్దుల్లో చిన్న పంచాయత, చిన్న కొట్లాట, చిన్న వ్యవహారమా అది. రైతుల ఉసురు పంచుకుంటుంది అది ఉండదు. అక్కడ ఎవరైనా వీడియోలు తీస్తేందుకు, ఎవరైనా పొడవలు తీస్తేందుకుంటే వాళ్ళని సపరించుడే పోలీసులు పెట్టి. ఇక అంటే మరి ఎందుకని ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఎందుకని ఈ కెమెరాలు, ఎందుకని ఈ టీవీ ఛానళ్ళు? అడెక్కదానికి వస్తుండు, పలానా కాడికి వస్తుండు మోడీ, కారు దిగి ఎమ్మటే వాళ్ళ అమ్మాయి కాలు కడుగుతాడు, ఎమ్మటే మీరు సిద్ధంగా ఉండాలి, వస్తూనే ఉంటాయి కోల్యాగలు. ఇదే అనే మీరు చేసే ఉద్దారకం. అదే ఓ పేదోడు బాయిలవాడి, ఓ పేదోడు ఆగమయ్యి, ఓ పేదోడు అని సంసారం బాగలేక, ఓ పేదోనికి బువ్వ లేక, బుగ్గి లేక, ఉంటందుకు ఇల్లు లేక, ఇడుపు లేక, ఇంకా ఈయన సుతపూస ఎవరానికి పేదోళ్ళకు ఇల్లు కట్టిస్తాడు. అదేడ పనిదో ఇదేడ పనిదో. గసవంటోళ్ళ కాడికి పోవు, గసవంటోళ్ళ కాడికి పోరు.
గసవంటోళ్ళ మీద వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది అనేది ఉండదు. ఇగో ఈ రకంగా ధ్యానానికి, పూజకు, ఇక ఏది చేసినా ఎప్పిగా దగ్గినా పిత్తినా ఈయనకు వీడియోలే మొత్తం గయ్యే ముఖ్యం. అగో గాటితోనే జనాల మనసు మలుపుకొని ఇక గా మంత్రంతోనే ఈ కోజాగా జనాల భారతీయుల మనసును మొత్తం మలుపుకొని తిరుగుతుంది. ఇగో ఈ కోజాగా ఇప్పుడు గీడికే ఉన్నాయి. తెలంగాణకు ఇప్పుడు ఇండియాలో రేవంతమయ్య మెట్రో అని, త్రిపురార్ అని, అదని ఇదని, ఏదో సెమీ కండక్టర్ పరిశ్రమ అని జర గయ్యేందో రావాలి, చెయ్యాలి, తెలంగాణ రూపురేఖలు మారవాలంటే ఈ కోజాగా మంత్రం వేస్తుంది ఇక్కడ. ఇక ఇదే ఈ కొట్లాట. ఇక ఇప్పుడు పిసిసి పెబ్బ అన్నట్టుగా ఇక ఈ కోజాగలు మంచిగా రామసక్కదనంగా కుమ్మక్కయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తమాషగా ఇక్కడ కమలం పువ్వుకు బొత్తాసు పలికిర్రు అనేది ఇప్పుడు పిసిసి పెబ్బ అనుకుంటున్నాం ముచ్చట. అగో గా కథ మాత్రావు ఇగో గిడి తీసుకొని వచ్చిన. ఇగో ఇది కథ. ఏదో విజగా అది 1951 నాట బుహారీ అనే ఒక చెఫ్ ఒక చెన్నైలో ఒక హోటల్ పెట్టుకుండాట. ఇక అలా ఈ మాంసాహారం ఏదైతే ఉందో చికెన్ పరంగా మాంసాహారము ఇది రామసక్కదనంగా అందులో 10-15 రకాల వంటకాలు చేస్తుండట. ఈ దేశ సరిహద్దుల్లో కావలి కాసే ఎవరైతే మనోళ్ళు ఉన్నారో సైనికులు ఇక ఈయన కూరకు అలవాటు అయ్యారు. అప్పుడప్పుడు ఇక గిట్నే ఆకలి అయినప్పుడు దూపైనప్పుడు ఈయన కాడికి పోయి తినేదన్నమాట. అయితే అందులో 65వ నెంబర్లో ఉన్నది ఒక చికెన్ ఉంది. ఆ చికెన్ పేరు 65 నెంబర్లో ఉంటుంది. ఇక ఓ సైనికునికి నా లెక్క జర చదువు బాగా రాదట. చదువు అంటే ఇక అర్థం కాని భాష. ఇక నాకు ఫలానా 65 నెంబరు మెనూలో 65 నెంబర్ ఉన్నది ఒక గది పడకరా. ఇక అది ఈయనను చూసి ఇక అందరూ గుమ్మాక చికెన్ 65 అనేది ఏ రకంగా పేరు వచ్చిందో. ఇక ఇప్పుడు మోడీ చుట్టూ కూడా ఈ కెమెరాలు, ఈ వీడియోలు, ఈయన ధ్యానం చేసినా, ఈయన పూజ చేసినా, తల్లి కాళ్ళు కడిగినా, ఇంకేం చేసినా ఏది చేసినా వీడియోలే. ఇక గాడి మీద ఉన్న సోకు పరిపాలన మీద లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎడబడుకునే ఉద్యోగాలు. ఇక ఈయన ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ కోజాగా. ఇగో ఈ కోజాగా ఇంటికో ఉద్యోగం అనేది. ఇక ఉన్న ఉద్యోగం కూడా వీక్కొని పోయి తమాచ ఇప్పుడు పామాసులో వండుకుంది. ఇక ఈ కోజాగా మొన్న ఇక గిదే ధ్యానాలు, పూజలు, అది ఇది అదే గిట్టిన జనాలని మనసులు మంచిగా గుంజుకొని ఇక ఈ రకంగా ఇది పెత్తానం చేపడుతుంది. ఇక మరి పాపం ఎప్పుడు పంట పంతుందో మరి ఏమవుతుందో. గీటి మీద ఉన్న సోకు మాత్రము పరిపాలన మీద లేదు. ఇక పోరి ఇంకేముంది. మీనాక్షి మార్క్ కాంగ్రెస్లో క్రమశిక్షణ యాక్షన్ ప్లాన్ షురు. నేటి నుండి పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్షలు. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న మీనాక్షి నటరాజను 3 మాసాల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులన్నీ భర్తీ. ఉగాదికి రాష్ట్ర కార్యవర్గము. చూసిన ఆర్యో పేల్చింది, బాంబు పేల్చింది. వచ్చే రాకట్నే పేల్చింది. వచ్చే రాకట్నే ఇక మల్లేశన్ కూడా బాగానే అరుచుకుంది, కోజాగని కడగ నూకింది. ఇక మరి కాంగ్రెస్ పార్టీలో బునాది ఎట్లా నిర్మియాలి? ఎందుకంటే జర్రంత లుకలుకలు కనపడుతున్నాయి, జర్రంత కచ్చపెచ్చ వ్యవహారం కనపడుతున్నది. దాన్ని చక్కటి తొవ్వలోకి ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలి, ఏంది ఏం కథ అనేది ఇక రాహుల్ గాంధీకి నమ్మిన బంటు కాబట్టి ఈ తల్లి ఇక ఈ రకంగా మొత్తానికి ఈమె రాకపోతే తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం పుడుతట్టుంది. ఇక వచ్చే రాకట్లనే ఇక ఫ్లెక్సీలు, బ్యానర్లు, డప్పు సప్పుళ్ళు, షెడ్డయి పడ్డయి, అడావుడి, అంగులు, ఆర్భాటాలు ఏది వద్దు. ఎవరెవరికి పంచాది ఉంది?
ఒక్కొక్క నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేకు మంత్రికి పడుతుందా పడతలేదా? అక్కడ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి గ్రూపులు? గ్రూప్ ఉంటాయిగా, ఒక్కొక్క మండలంలో కొన్ని గ్రూపులు ఉంటాయిగా ఒక్క పార్టీని. అగో ఆ కోళ్ళాగలను మనం ఎట్ట సర్ది చెప్పాలి, ఆ కోళ్ళాగలో ఎట్ట తీసుకురావాలి, గ్రూపులు లేకుండా ఎమ్మెల్యేకు వాళ్ళకు ఎట్లాంటి దోస్తానం చేయాలి, కార్యకర్తల కథ ఎట్లా ఉండాలి, అస్సలైంది కార్యకర్తల బునాది. కష్టపడ్డోళ్ళకు పదవులు. నిన్నయాల ఆ పార్టీలో ఈ పార్టీలో ఆ పార్టీలో తిరిగి రింగ అని రింగన పురుగు తిరిగి మళ్ళీ వచ్చి ఇంట్లో ఉండి నాకు పదవి అయితే మరి పార్టీ కోసం కష్టపడ్డోడు ఏమైపోవాలి? పార్టీని నడిపించినోడు ఏమైపోవాలి? కష్టకాలంలో ఉన్న పార్టీని గట్టెక్కించినోడు ఏమైపోవాలి? ఇవాళ అధికారం ఉందని బుర్ర మరి తెరటీగల గుంపులే ఉరికొచ్చి ఇలా జ్వరపడుతుర్రు. మరి వాళ్ళేమైపోవాలి అనేది ఈమెకు జర్రంతా నాటుకుంది, గుండెల్లో నాటుకుంది. అందుకనే ఈ తల్లి వచ్చే రాకటనే మీనాక్షి మార్క్ 100 మార్కులు ఇట్లా వేసేసుకుంది రాహుల్ గాంధీ కాడ. ఎట్టు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావాలి. లుకలుకలు, కచ్చపెచ్చ వ్యవహారము, పంచాదులు, వర్గాల తీట పంచాదులు, అగో గసవంటివన్నిటిని రూపుమాపాలి. చెడ్డో పడ్డో నా మార్కు చూపించి నా పచార ఏందో తెలంగాణలో చూపించాలని ఇక అడుగుపెట్టి వచ్చేకో ఈమె ఏడంగా వస్తుందో తెలుస్తలేదు, ఏడంగా పోతుందో తెలుస్తలేదు. వచ్చి అంటే విమానంలో వస్తుందా అంటే రైళ్ళల్లో వస్తుందట. ఆడికి పోయినాక సంచి కడితే అమ్మాయి నడువా బాగానే ఉంది మీ సకదానం, నా సంచి నేనే మోసుకుంటా. అగో గట్ట ఉంది కథ. మరి బువ్వా బుగ్గి ఎట్లామా వస్తా అన్నదాట నీ దడం పెడితే అందరిని ఆడ కూర్చోబెట్టిందట. పాయ్ మొన్న వచ్చినాడు మీటింగ్ అయిందో లేదో నీ దడం పెడితే పాయ్ నీ వస్తున్నా అని ఊరించింది. కాచిగూడ పోయి రైలు ఎక్కింది. ఇక నేను పోతున్నా. ఓ అమ్మో ఏంది గందరగోళము, అసలు ఈ షెర్ల కర్రెపెట్టేలో ఏడ మూతుంది ఏడ తేలుతుంది, అసలు ఏంది మేడం గిట్ట చేసినవరా అని తలకాయ పట్టుకుంటున్నారట. ఇక మరి మొత్తానికైతే మీనాక్షి మార్పు చూపించుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కథ మంచిగా తయారు చేస్తుందట. ఇక మరి ఉగాదికి రాష్ట్ర కార్యవర్గం అనుకొస్తుంది, చూడాలి. మరి ఇప్పటి నుంచి ఒక లెక్క, నేను వచ్చినాక ఒక లెక్క అనేది ఆమె మార్కు చూపించుకుంటుంది. రాహుల్ గాంధీ కాడ 100 మార్కులు కొట్టింది అనేది కనపడుతుంది. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. ఇక ఇదేంది ఈనాడులో ఏమొచ్చిందయ్యా అంటే ఆయువన్న వరదలు ఏమున్నాయి? కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్లకు అనుమతులు ఇవ్వండి. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. గోదావరిపై రాష్ట్ర ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరపాలని విన్నపం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్లపై ఫిర్యాదు. అయితే ఇక ఇప్పటిదాకా చేసిన మోసం చాలు, ఇప్పుడు కూడా చేసేందుకు తయారవుతారు కాబట్టి వద్దు. సాగునీటి పథకాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలని అభ్యర్థన. అయితే నీళ్ళ పంచాది, ఇక నీళ్ళ పంచాది మరి ఏందే అంటే నిండు అసెంబ్లీని జగను ఏమన్నాడు అసెంబ్లీలో? మాకు కేసీరావయ్య ఉన్నన్ని రోజులు శరణమే లేదు, మన ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వస్తేందుకు కేసీరావు అనుమతి ఇచ్చిండు, కేసీరావు సంతకం చేసిండు, కేసీరావు నీళ్లను తోడుకొని పోరి అని చెప్పిండు, ఇంకేం కావాలి మనకు అని నిండు అసెంబ్లీలో జగన్ కుండ బద్దలు కొట్టి చెప్పిండు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో నేను పెద్ద పులిని అని చెప్పుకుంటున్నా ఈ కోళ్ళగా ఏదైతే ఉన్నదో
నీ దండం పెడితే ఇక ఈ కోళ్ళాగా మూతి తుడుచుకుంటుంది కోళ్ళాగా. ఇక ప్రగతి భవన్లో ఈ కోళ్ళాగకు మంచిగా బగార బువ్వ, రొయ్యలు, షెడ్, ఆయన రొయ్యలు తెస్తాడు. రొయ్యలు రోజమ్మ రొయ్యల పులుసు, ఆయన పచ్చాపల పులుసు, ఈరోజు బగార బువ్వ, బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినుకుంటా ఇగో ఈ రకంగా. అయితే ఇప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి ఇక ఈ కృష్ణానది జలాలు మన తెలంగాణలో ఎంత అంటే 3 వంతులు మన దాంట్లోనే ఉంది. ఇది ఒక్క వంతే అందులో ఉంది. అంటే ఏపీకి 66 నీళ్ళు పోతున్నాయి. ఈ కృష్ణానది మన తెలంగాణలో 3 వంతులు ఉంది. అయితే నీళ్ళ విషయంలో మాత్రము 34% మనకు మారుతుంది. 66% ఎక్కడ పోతుందయ్యా? ప్రగతి భవన్లో కేసీరావయ్య ఇంట్లో వండి పెట్టిన బగార బువ్వ తిన్న జగన్ అప్పుడు ఆనాడు మలుపుకపోయిండు. ఇగో 66%. ఇక ఇదే కథ ముంగడ పడుతుంది. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ? నీ పాడైపోను నేను ఇట్నే దీన్ని ఇచ్చిపెడితే మునిపే రేవంతం చంద్రబాబు గురు శిష్యులు అనేది ఒకటి మచ్చ వచ్చి పాడైంది, ఒకటి ముద్రపడి పాడైంది. ఇప్పుడన్నా నేను సఖి చేయకపోతే ఎట్లా? రేపు జనాలు ఏమంటారో ఏం కథ అని అనుకున్నట్టు రేవంతం అయ్యా. లేదు కృష్ణానది మా తెలంగాణలో 3 వంతుల భాగం ఉంటే మీరు ఎక్కువ నీటిని 66% మీరు నీళ్ళను గుంజుకపోతురు. ఇది పద్ధతి కాదు. ఇది ఒకటి. ఇంకా మీరు ఏదో ఇంకా బనకచెర్ల ఇంకేదో కథ నడిపియబోతుర్రు. ఇంకా మీరు ప్రాజెక్టుల పేర మా నీళ్ళని ఇంకా గుంజుకపోతానికి చూస్తుర్రు, మీ పప్పును ఉడకనీయము అని ఈ రకంగా రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు నీటిపారుదల శాఖ మంత్రి ఉండే కదా ఉత్తమ్, ఇక ఆయన తీసుకుపోయి షెడ్డో పడ్డో గిది గిట్లా మరి మా దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి, 3 వంతుల భాగం మాదే ఇదైపోతుంది, నోని బూరే నోషినోడు తిన్నట్టు అవుతుంది. ఇక మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఏళ్ళ పడంతరం ఇచ్చినా అయితే మరి మేమేం కావాలి? తనకు లేని దానం చేస్తామా అని ఈ రకంగా భయం వెళ్ళబోసుకుర్రాట పార్టీల కాడ, కేంద్ర మంత్రి కాడ. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఏం దాకా వస్తుంది, ఏంది ఏం కథ. మళ్ళా రేవంత్ అయ్యకు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఫోన్ చేస్తాడా నారాచంద్ర? ఎందుకంటే ఇక దోస్తారం కాబట్టి షెడ్డో పడ్డో అని మళ్ళీ, ఎందుకంటే ప్రభుత్వం ఆయన ఉంది కదా, ముచ్చట్లేదు మర్యాదే పేకాడే అని మళ్ళీ ఈయన అంటాడా? రేపు అసలు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ? మొత్తానికైతే మా నీళ్ళు మాకే, మీకెంత రావాలనో గంతే, మా వాటా ఏందో తేల్చుర్రి, అంతే, మా వాటా ఏందో తేల్చుర్రి అనేది ఇప్పుడు బిరుగ పట్టుబట్టిర్రు. ఇక ఇది కథ చూడాలి. మరి రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. రావాలి, వచ్చింది. కోతకు ముందే మేతకు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. కేసీరావు అయాముల నీ దండం పెడితే రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. ఆల ముచ్చట ఆల కొంగులు వేద్దాం. రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. భూములంతరించిపోతుంటే మేము గొర్రెలను ఎట్లా సాదాలే? మేము గొర్రెలను ఎట్లా సాదాలే? రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. రియల్ ఎస్టేట్ తోటి కథ మంచి ఏమైంది ఎట్లయింది అనేది మీ అందరికీ ఎరికే.
అయితే మరి సర్కారు భూములన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళ ముచ్చట వాళ్ళ కొంగులనే వేద్దాం. గొర్రెలను పట్టుకొచ్చుర్రు. గొర్రెలను ఎందుకు పట్టుకొచ్చిరయ్యా అంటే, మునుపెన్నడు లేని వానలు వరదలతో పొంగిపోర్లిన అన్ని ప్రాజెక్టులాట ఇప్పుడు గబ్బు కొడుతుంది అన్నట్టుగా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు ఈ రకంగా ఎండిపోతుంటే గొర్రెల కాపర్లకు అమ్ముకుంటుర్రు, గొర్రెల మేపుకుంటుర్రు ఎండిపోయిన చేన్లల్లా అనేది ఇప్పుడు ఇగో వీళ్ళ అంబాయం. అయ్యా మరి మంచిగా చూపించినావు, గొర్రెల మంచిగా పట్టుకొచ్చినావు. మరి రియల్ ఎస్టేట్ పెరిగి చెటపాట వ్యవహారం జరిగి భూములు లేక జాగలు లేక ఏడమేపాలి, ఈ సమాజానికి చక్కని మాంసం ఎట్లా అందించాలి? మరి మాంసం అందిస్తేనే కదా ఈ సమాజంలో కొంత 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 ఆరోగ్యంగా ఉంటారు. మాంసం అయితే అవసరమే కదా ఈ సమాజానికి. ఇలా ఏది ఏమైనా కానీ ముక్క సుక్క రెండు కావాల్సిందే కదా. అయితే ఇప్పుడు ఏదైతే సర్కారు భూములు ఉన్నాయో, ఇక సర్కారు భూములు చల్లకుండా వెనుకటికి ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు కాంచి అని కథం పట్టించారు. కంపెనీలకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు నోరు నొందే రాజ్యం అయిపోయింది. ఏదైనా గింతంత సర్కారు భూమి ఉందో మేపుకుందాం. మరి రియల్ ఎస్టేట్ పెరిగి భూములు మొత్తం బాయ్ ఏడ మేపాలి? గొర్రెల మేపే దిక్కు దీము లేకుండా పాపం ఈ గొర్రెల కాపర్లు రోడ్ల పొంటి, కాలువల గట్ల పొంటి, ఆడ ఈడ ఇక కొంతమంది కోయిలాగలు అయితే రోడ్ల పొంటే వచ్చే పాయో ఉన్నాయిరో. ఇది రోడ్ల పొంటి టక్కర్లు బొక్కర్లు, ఎంత గందరగోళం రోడ్ల మీద. ఇక ఒకడొకడు అయితే చీకట్ల ఎక్కిస్తా నీ దండం పెట్టి 100 గొర్రెలు పగ్గం పాడైపోయినాయి. ఎవనులే ఆడు నిమ్మలంగా సర్కారు భూములలో మేపుకొని బతికే యాళ్ళ ఉందా? లేదు. ఎక్కడికక్కడ సర్కారు భూములు కబ్జలు. సర్కారు భూములు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, డబ్బున్నోళ్లకు దారాదత్తం, ధరణి పేరుతో దందలు. ఇక ఈ రకంగా చేసిర్రు. నిజమైన చూసాం కదా సిద్దిపేటలో. ఇగో నేను ఈ సర్కారు భూమిని ఆక్రమించుకున్నా, నాకొద్దు. ఎందుకంటే చిన్న గెలిగిస్తుంటే మాకేదో సెగబడుతుందో ఏం కథో, మా మెడకేడ చుట్టుకుంటుందో ఏం కథో, వామ్మో ఇప్పుడే దీన్ని కథం పట్టించుకోవాలో లేకపోతే ఇజ్జైపోతుందని నిజమైన సిద్దిపేటకి వెళ్ళి కొన్ని కోయిలాగలు కలెక్టర్కి ఇయ్యలే పాస్బుక్లు. మాకొద్దు ఈ భూమి సర్కారు భూమి, ఏదో ఆనాడు ఎట్నో అయింది పోయింది కానీ అని ఒక గంట చేసుకున్నాక సర్కారు భూములను కూడా ఆక్రమించుకొని వశం చేసుకున్నాక ఇక ఏడ ఉద్దారకం అయింది? ఏడ మేపుతారు ఈ గొల్లరాజులు గొర్రు? ఇక ఇప్పుడు ఈ కోయిలాగలు ఏమంటున్నాయంటే, రాష్ట్రమంతా విస్తారంగా వానలు, పలు జిల్లాల్లో వరదలు, అటు కృష్ణా ఇటు గోదావరి బేసిన్లలో ఎగువ నుంచి ముంచెత్తిన వరద, ప్రాజెక్టుల్లో గరిష్టంగా ఇన్ఫ్లో. ఇంత జల సమృద్ధితో కనీసం 2 పంట సీజన్లకైనా సునాయాసంగా నీళ్ళు అందించవచ్చు. కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఉన్న నీటిని ఒడిసి పట్టుకోలేని దైన్యం దానిది. పక్క రాష్ట్రం పట్టకపోతుంటే అడ్డుకోలేని అశక్తత దానిది. చూసినారే చిలక పరుగులు. ఫలితంగా చెరువుల్లో చేన్లల్లో నీళ్లు లేవు. కండ్ల ముందే పంటలు ఎండుతుంటే కోతకు ముందే పశువులకు మేతగా వదిలేస్తున్న దౌర్భాగ్యం ఇది. ఎవరి పాపం ఇది? ఎక్కడి శాపం ఇది? చూసిరా, ఎవరి పాపం ఎవరి శాపం? పాపం ఎవరిది? శాపం ఎవరిది? పాపం ఎవరిది? శాపం ఎవరిది? సరే, ఇక ఆ కథ పోయింది. సర్కారు భూమిని ఆక్రమించుకురు, షెడ్ అయింది, బడ్డ అయింది, మేపే దిక్కు లేక దీవి లేక పాపం గొల్లబోయిలు యాదవరాజులు దండం పెట్టి ఏం చేస్తాము, మన రాత గిట్లా ఉంది అన్నట్టుగా ఇక అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ కోజాగలు కొల 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 ఆన్ చేసినాయట. ప్రాజెక్టులు కడితే నిండు కుండలేక తలపించినాయట. ఏది? బీఆర్ఎస్లో ఆయాంలో. ఇక మరి ఈ కోజాగలు ఒక మాట చెప్పుకుందాము. కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఇక అరే రామచంద్ర మీరు కడుతుర్రు బాగానే కానీ పాడైపోను, ఏది లేదు ఎక్కర్లేదు, ఆడ కథ మొత్తం అంతా ఇదైపోతుంది. ఆ గేట్ల కాడ అంతా ఉల్టపల్ట వ్యవహారం ఉంది, నాణ్యత లేకుండా ఉంటుంది, చెటపట వ్యవహారం లేకుండా ఉంటుంది. ఇది పరీక్షలు చేసుకుంటే కట్టాలనే మీ ఇష్టం వచ్చినా కట్టుకుంటుర్రు. మేము దీన్ని చూస్తే ఈ రకంగా మాకు నాణ్యత లోపించింది అని అనిపించింది అని ఎవరైతే మన సట్టరోళ్ళు 2020 జనవరి 8 తారీఖు నాడు 2020నే సట్టర్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు తప్పు జరిగింది మీరు చేసే పని. ఆ గేట్ల ఎత్తిపోతల కాడ, ఆ షెడ్డ కాడ, పటకాడ అంతా గందరగోళం ఉన్నది. మీరు ఇప్పటికైనా కనిపెట్టుకొని దాన్ని సవరించుకోవాలా అంటే ఈ కాళేశ్వరంలో ఉన్న కథ నడిపించే అధికారులకు వాళ్ళు మద్దతు అందిస్తే ఇక ఈ కోళ్ళాలు ఏం చేస్తే ప్రభుత్వం వీలదా, బీఆర్ఎస్ రాజ్యపలదా ఓని గిరికి గిట్టినట్ట అని చెవులో ఊదితే అది లేదు, ఇది లేదు, ఏది లేదు, ఎక్కర్లేదా పోనీ బాగుంది ఇచ్చుకపోయి బచ్చలపడు పైన అని చెప్తే అని నానబెడితే ఆఖరికి వస్తున్న కల్లా అది మేడిగడ్డ ఏ రకంగా త్వరలు పడ్డదో, ఏ రకంగా బాహుబలి మోటార్లు పక్కేసుకొని పండుకున్నాయో, ఏం ఉద్దారకం అయిందో ఇక అందరికీ ఎరుకున్న ముచ్చటే. వీళ్ళు కడితే వీళ్ళు ప్రాజెక్టులు కట్టి నీళ్ళు అలా కొల 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 అని కలాయిస్తే రాష్ట్రం అంతా కలకలలాడిందట. ఇగో ఇప్పుడేమో గిది అవుతుందట. రైతులు కూడా కొంత ఏం చేస్తున్నారయ్యా అంటే ఎక్కువ 5 ఎకరాలు వారే పొలం కాడ కూడా 10 ఎకరాల లేకపోతే 6 ఎకరాల 7 ఎకరాల 8 ఎకరాలు ఇట్లా పెడుతున్నారు. వీళ్ళకు సొంత భూమి వాళ్ళు ఏమో బర్రెనో గొర్రెలో మేపుకుంటుర్రు, లేనోళ్ళు ఎకరం లెక్కన 15,000 20,000 ఇట్లా అమ్ముకుంటుర్రు వాళ్ళు. అయితే ఆరుకాడు పోతే మార్కెట్ అన్నట్టు కూడా ఈ కథ కూడా నడుస్తుంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలు ఇప్పుడు ఎట్లా సర్కారు మీద మనం బట్టగాల్చి మీద వేయాలి, ఎట్లా బదనాం చేయాలి అని ఇంకో గీ కథ ముంగటేసుకొని గీ రకంగా ఇప్పుడు రాశాంగం చేసి కూర్చుంటున్నాయి. ఇలా మొత్తానికి ఇది ఈ రకంగా ఇక మరి కథ ఉన్నది. ఇక చూద్దాం మరి రేపు మరి ఇంకేం వార్తలు వస్తాయి, ఏంది ఏం కథ. ఇక మరి రేపటిదాకా అయితే మీరు చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ న్యూస్. ఉంటా మరి ఇక గియ్యి ఇయ్యాల మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన పేపర్ల ముచ్చటు. ఇక రేపు మళ్ళీ పొద్దుగాల కలుసుకుందాం. ఇక మరి అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి ఊరికి కూడా పోతున్నా, కొండారెడ్డిపల్లి పోతున్నా. మరి అక్కడ ఏం నడుస్తుంది, ముఖ్యమంత్రి ఊరిలో నర్సయ్య తాతకు ఏం కనబడబోతున్నాయి, జనాలు ఏం చెప్పుకోబోతున్నారు మన ఏఎన్ఎన్కు గా కథాపత్రాలు కూడా వినిపిస్తా. మీరు చూస్తూనే ఉంటారు మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి. నమస్తే పబ్బతి.